welcome to Sri Sai Academic. Today topic I will discuss about 9th standard polynomial exercise 2.1. First problem. Which of the following expressions are polynomials in one variable and which are not? State reason for your answer. Which of the following expressions are polynomials in one variable and which are not? State reason for your answer. అంటే ఇచ్చిండే వాటిలో పాలినామియల్స్ ఏది పాలినామియల్స్ కాంది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 4x² మైనస్ 3x ప్లస్ 1. దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ని వేరియబుల్స్? x మాత్రమే ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. It is a polynomial. How many variables are in one variable? It is a polynomial in one variable. In one variable. Next, second question. Y square plus root 2. దీంట్లో ఎన్ని ఉంది? Only one variable. Y మాత్రమే ఉంది. It is a polynomial. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. దీంట్లో కూడా ఓన్లీ వై మాత్రమే ఉంది. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ వన్ వేరియబుల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 3√t ప్లస్ t√2. ఇక్కడేమో 3√t. √t మనం ఏం రాస్తామంటే t1/2 అని రాసుకోవచ్చు అనమాట. √tని √t ఈక్వల్ టు t1/2 పవర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. ఇట్ ఈస్ నాట్ పాలినామియల్. పాలినామియల్ బికాస్ ఇన్ ఈచ్ ఆఫ్ దిస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ because in each of the exponent of the variable, each of the exponent of the variable is not a whole number. Is not a whole number. Is not a whole number. ఇది whole number కాదన్నమాట. It's not a whole number. అంటే ఏమి? ఇది 3√t ప్లస్ t√2 వేరియబుల్ అనేది కాదు. ఇట్ ఈస్ నాట్ అ పాలినామియల్ బికాస్ ఇన్ ఈచ్ ఆఫ్ దిస్ ఎక్స్పోనెంట్స్ అంటే √t మనం ఏం రాసుకున్నాం? t1/2. ఇట్ ఈస్ ఈచ్ ఆఫ్ ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్. ఫోర్త్ క్వశ్చన్. y ప్లస్ 2/y. హియర్ ఆల్సో only one variable, but here 2/y. It is not polynomial. It is not polynomial. It is not polynomial. Same here also. 2/y means y power minus 2. 2/y నేమ్ రాసుకోవచ్చు. y inverse 2. y power minus 2 రాసుకోవచ్చు. It is not polynomial because in each of the exponent of the variable is not a whole number. Next, fifth question. x power 10 plus y cube plus t to the power of 50. ఈ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో ఓన్లీ x వేరియబుల్, సెకండ్ క్వశ్చన్ y వేరియబుల్. ఇక్కడ నాట్ పాలినామియల్ బికాస్ ఈచ్ ఆఫ్ దిస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. x power 10 plus y cube plus 3 t to the power of 50 అంటే x ఒకటి y ఒకటి t ఒకటి. టోటల్ 3 వేరియబుల్స్.
it is a polynomial. It is a polynomial. It is a polynomial in 3 variables. అంటే డిఫరెంట్ గా ఉంది కదా, x ఒకటి, y ఒకటి, t ఒకటి. It is a polynomial in 3 variables. In 3 variables. Next, second question. Write the coefficients of x square in each of the following. First question, 2 plus x square plus x. Question ఏమన్నాడు మనకి ఇక్కడ, write the coefficients of x square in each of the following. అంటే ఇచ్చిన క్వశ్చన్స్ లో x square కోఎఫిషియంట్ ఏమనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ 2 plus x square plus x. మనకి ఏమన్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ x square అన్నాడు అనమాట. x square కోఎఫిషియంట్ ఏముంది, x square పక్కన ఏమీ లేదనమాట. x square పక్కన ఏం లేనప్పుడు ఏమనుకుంటాం మనము, 1. కోఎఫిషియంట్ ఆఫ్ x square is equal to 1. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ x square 1. నెక్స్ట్ సెకండ్ వన్, 2 minus x square plus x cube. కోఎఫిషియంట్ ఆఫ్ x square కదా క్వశ్చన్లో అడిగింది. 2 minus x square x square పక్కన ఏం లేదు కాబట్టి ఇక్కడ మైనస్ x square ఉంది కాబట్టి ఏం లేనప్పుడు ఏమనుకుంటామంటే 1 minus 1. కోఎఫిషియంట్ ఆఫ్ x square is equal to -1. నెక్స్ట్ ఇక్కడ x square pi by 2 x square plus x square కోఎఫిషియంట్ ఏమే pi by 2. x square కోఎఫిషియంట్ pi by 2. నెక్స్ట్ ఇక్కడ √2 x minus 1. అంటే ఈ క్వశ్చన్లో x స్క్వేర్ అనేది లేదనమాట. x స్క్వేర్ లేదు కాబట్టి ఏం చేయాలంటే మనము x స్క్వేర్ లేదు కాబట్టి ఆన్సర్ 0. x స్క్వేర్ లేదు కాబట్టి 0. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ లేదు కాబట్టి మనం ఏమంటామంటే √2x minus 1 equal to 0. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ వన్ ఎగ్జాంపుల్ each of a binomial of degree 35. Each of a binomial of degree 35 and of a monomial of degree 100. క్వశ్చన్ ఏమని అడిగినారు, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకొని, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఏ బైనామియల్. బైనామియల్ మీన్స్ two terms. Binomial means two terms. ఆల్రెడీ మనము ఇంట్రడక్షన్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. బైనామియల్, మోనోమియల్, బైనామియల్, ట్రైనామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ ఇంట్రడక్షన్ క్లాస్లో ఆల్రెడీ మనము ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. బైనామియల్ మీన్స్ 2 terms of degree 35 and of a monomial. Monomial means single term, one term. Monomial means one term of degree 100. ఫస్ట్ ఏం తీసుకున్నాం మనము, బైనామియల్ 2 terms. డిగ్రీ ఏమని తీసుకోవాలి మనము, 35 అంటే డిగ్రీ 35 వచ్చేటట్లు తీసుకోవాలన్నమాట. బైనామియల్ మీన్స్ 2 terms మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ y తీసుకోవచ్చండి. 2 terms. సొల్యూషన్ 2x ప్లస్ y ఇది 2 terms అన్నమాట. 2 terms. డిగ్రీ ఏమని అడిగినాడు, 35. డిగ్రీ 35. 2x ప్లస్ y టు ద పవర్ ఆఫ్ 35 రాసుకోవచ్చండి. డిగ్రీ 2x ప్లస్ y టు ద పవర్ ఆఫ్ 35. నెక్స్ట్, అండ్ ఆఫ్ ఏ మోనోమియల్. మోనోమియల్ మీన్స్ సింగిల్ టర్మ్, వన్ టర్మ్ అంటే ఏం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2y. ఎందుకంటే సింగిల్ టర్మ్, మోనోమియల్ సింగిల్ టర్మ్, స్క్వేర్ రూట్ ఆఫ్ 2y. డిగ్రీ ఏమని అడిగినాడు మనకి ఇక్కడ, 100. డిగ్రీ 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 2y టు ద పవర్ ఆఫ్ 100. ఓకే, y టు ద పవర్ ఆఫ్ 100. డిగ్రీ ఏమని అడిగినాడు, y టు ద పవర్ ఆఫ్ 100. ఫస్ట్ క్వశ్చన్ ఏమడినాడు, గివ్ వన్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఎ బైనామియల్ ఆఫ్ డిగ్రీ 35. అంటే బైనామియల్ అంటే 2 terms ఆఫ్ డిగ్రీ 35 అంటే మనకి డిగ్రీలో 35 వచ్చేటట్లు టర్మ్స్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్, అండ్ ఆఫ్ ఎ మోనోమియల్ అంటే 1 term.
వన్ టర్మ్ ఆఫ్ డిగ్రీ అంటే 100 వచ్చేటట్లు మనము తీసుకుంటాం అనమాట. ఫస్ట్ బైనామియల్ అంటే డిగ్రీ ఇక్కడ 35 వచ్చేటట్లు 2x ప్లస్ y టు ద పవర్ ఆఫ్ 35 తీసుకున్నాం. నెక్స్ట్ మోనోమియల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2y y టు ద పవర్ ఆఫ్ 100 y టు ద పవర్ ఆఫ్ 100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Write the degree of each of the following polynomials. Write the degree of each of the following polynomials. First question. 5x cube plus 4x cube plus 7x. 5x cube plus 4x cube plus 7x. Question ఏమన్నాడు ఇక్కడ? Write the degree of each of the following polynomials. ఇచ్చిండే వాటిలో డిగ్రీ రాయాలన్నమాట. 5x cube అంటే ఇక్కడ డిగ్రీ ఏమి 3 ఇచ్చినాడు అనమాట. 5x cube ప్లస్ 4x cube ప్లస్ 7x అంటే డిగ్రీ 3. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 4 మైనస్ వై స్క్వేర్ ఇది క్యూబిక్ పాలినామియల్. ఇది డిగ్రీ వై స్క్వేర్ అంటే డిగ్రీ ఏముంది 2 ఉందన్నమాట. 2 డిగ్రీ 2. నెక్స్ట్ థర్డ్ వన్. 5t మైనస్ రూట్ 7. 5t మైనస్ రూట్ 7 ఇక్కడ ఏమన్నా ఉందో? ఏం లేదంటే ఏమనుకున్నాం? 5t 1. 5t హోల్ టు ద పవర్ ఆఫ్ 1 మీన్స్ 5t. ఓకే, 5t హోల్ టు ద పవర్ ఆఫ్ 1 మీన్స్ 5t మైనస్ రూట్ 7. ఏం లేదంటే ఇక్కడ ఏముందనమాట? 1. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. 3 ఏమన్నాడు? లాస్ట్ ఖాళీ 3 మాత్రమే అడిగినాడు అనమాట. 4 3 0. Next, fifth question. Classify the following as linear, quadratic and cubic polynomial. Linear polynomial means only one polynomial. Quadratic polynomial 2 polynomials and cubic polynomial 3 polynomials. Linear means only one polynomial. Quadratic means 2 polynomials and cubic means 3 polynomials. First question. x square plus x దీంట్లో ఎన్ని పాలినామియల్స్ అనేది ఉందన్నమాట. క్వాడ్రటిక్కా లేదంటే లీనియరా లేదంటే క్యూబిక్కా? 2. కాబట్టి 2 అంటే లీనియర్ మీన్స్ ఓన్లీ వన్ పాలినామియల్. నెక్స్ట్ క్వాడ్రటిక్ మీన్స్ 2. నెక్స్ట్ క్యూబిక్ మీన్స్ 3. ఇక్కడ ఏమన్నా ఉంది? 2 ఉంది కాబట్టి మనము క్వాడ్రటిక్ పాలినామియల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. x మైనస్ ఎక్స్ క్యూబ్ ఇక్కడ ఏమన్నా 3 అనేది 3 ఉంటే ఏమని? 3 క్యూబిక్ పాలినామియల్. ఓకే, క్యూబిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. y ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4. y ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడ ఏముంది? 2 అనేది ఉందన్నమాట. 2 ఉంటే క్వాడ్రటిక్ పాలినామియల్. నెక్స్ట్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్లో ఏం లేదు కాబట్టి 1 ఉందని అనుకోవాలన్నమాట. 1 ఉందని మనం తీసుకోవాలి. x to the power of 1. 1 అంటే ఏమి? లీనియర్ పాలినామియల్. లీనియర్ మీన్స్ సింగల్, ఓన్లీ వన్ టర్మ్. నెక్స్ట్ 3t ఇక్కడ అంతే ఏమి పవర్స్ లేదనమాట. ఏం లేదంటే 1 అనుకోవాలన్నమాట. ఇది లీనియర్ పాలినామియల్. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఏముంది? 2 ఉందన్నమాట. 2 ఉంటే క్వాడ్రటిక్ పాలినామియల్. Next
7x క్యూబ్ 7x క్యూబ్ ఇక్కడ ఏముంది క్యూబ్ ఉంది 3 క్యూబిక్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్ ఓకే